లాస్ట్ వీక్ కామారెడ్డి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. ఈజ్ జస్ట్ 25 years అండ్ చిన్న బిజినెస్ చేసుకుంటాడు. అండ్ హిజ్ మెయిన్ కంప్లైంట్ ఈస్ బ్యాడ్ బ్రెత్. నోట్లో చెకప్ చేసిన తర్వాత ఫెయిర్లీ గుడ్ ఎనఫ్ ఓరల్ హైజీన్. ఇంకా చెప్పాలంటే గట్టిగా తోమడం వల్ల అక్కడక్కడ కొద్దిగా సర్వైకల్ అబ్రేషన్స్ కూడా ఉన్నాయి. నేను బాగానే తోముతున్నా, సర్వైకల్ అబ్రేషన్స్ ఫీల్ చేసుకుంటే అయిపోతుంది, బట్ దట్ ఈస్ నాట్ ద కాజ్ ఫర్ యువర్ బ్యాడ్ బ్రెత్ అని చెప్పేసి. లేదు సార్, మీరు ఒక ఫుల్ మౌత్ ఎక్స్ట్రా తీసి చూడండి, నేను చాలామంది డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను, బట్ స్టిల్ నాకు ఈ బ్యాడ్ బ్రెత్ సమస్య పోవట్లేదు అన్నారు. ఏమంటున్నారు అంటే మళ్ళీ క్లీన్ చేశారు అన్నారు. లాస్ట్ ఎప్పుడు చేయించుకున్నాం అంటే జస్ట్ 2 months బ్యాక్ క్లీన్ చేయించుకున్నాను. అసలు క్లీన్ చేయడానికి కూడా ఏమీ లేదు. ఎలా బ్రష్ చేసుకుంటాను అంటే నేను డైలీ మార్నింగ్ ఒక 1/2 an hour, ఈవినింగ్ ఒక 1/2 an hour 2-3 రకాల మౌత్ వాష్లు కూడా వాడతాను అని చెప్పాడు. అంత అవసరం లేదమ్మా, మార్నింగ్ 2 minutes, ఈవినింగ్ 2 minutes, 2 times బ్రష్ చేసి సరిపోతుంది. నువ్వు ఎక్సెస్ చేస్తున్నావు, దానివల్ల టీత్ కూడా అరిగిపోతున్నాయి అంటే మన బ్యాడ్ బ్రెత్ కారణం ఏంటి అన్న. కూర్చొని చూసేసి అతనితో ప్రాపర్గా మాట్లాడి దెన్ వీ రియలైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ హిస్ డెంటల్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ హిస్ బ్యాడ్ బ్రెత్. Then I had to refer to him to a gastroenterologist because of his gastritis, improper eating habits, and he is also taking some treatment for his gastritis also. So basically పొట్టలో పోయిన తర్వాత అబ్డమెన్ పైన ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే బ్యాడ్ బ్రెత్ నోట్లో నుంచి వస్తుంది. లోవర్ అబ్డమెన్ అంటే ఇంటెస్టైన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే బ్యాడ్ బ్రెత్ కింద నుంచి వస్తుంది. So get that sorted out, and for proper brushing habits, remember rule of 2 minutes 2 times a day and 2 months ఒకసారి బ్రష్ మార్చడం.